తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి మనీషా జోషి ఉన్నారు. మనీషా గారు నమస్కారం అండి. నమస్తే శ్రీలక్ష్మి గారు. మనీషా గారు, మనకి ధనుర్మాసం నుంచి మనకి కొంత హడావిడి, మన తెలుగింటి ఆడపడుచులకి చాలా హడావిడి మొదలవుతూ ఉంటుంది. అసలు ధనుర్మాసం నుంచి ఏమిటి అన్న విశేషాలు చెప్పండి, వివరించండి. తప్పకుండానండి. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనురాశికి మారిన ఆ కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఆ వృశ్చిక రాశి నుంచి ధనుర్మాసంలోకి ధనురాశిలోకి మారుతాడు, ధనుసు రాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు మనకి డిసెంబర్ సమయం అన్నమాట. మార్గశిర మాసం డిసెంబర్ 16 అట్లా. ఆ చాంద్రమానం ప్రకారంగా మనం దాన్ని మార్గశిర మాసం అంటాం. అందులో ఈ ధనుర్మాసం వస్తుంది అనమాట. ఇది సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం. రాశి మారినప్పుడు ఒకే నెలలోనే మార్గశిర మాసం అంటాము, ధనుర్మాసం అంటాము. ఎందుకంటేనండి, మునుపు చెప్పా కదా, చాంద్రమాన పద్ధతి కూడా ఉంది మనకి, కాలమాన పద్ధతి. భూమి చుట్టూ చంద్రుడు తిరగడం, ఆ కాలమాన పద్ధతిని చాంద్రమానం అంటాం. మన పంచాంగంలో మన తిథులు, శుక్లపక్షం, కృష్ణపక్షం లేదా బహుళపక్షం, ఇవన్నీ ఏంటంటేనండి చాంద్రమాన పద్ధతి ప్రకారంగా ఉంటాయి. అయితే వాటి ప్రకారంగా మనకి 12 మాసాలు ఉన్నాయి. అవునండి. అది కూడా ఏంటంటే రాసులతో కాకుండా ఇవి మాసాలు 12 మాసాలు ఉంటాయన్నమాట. అది ఎక్కడి నుంచి మొదలు? మనకి ఉగాది చైత్ర మాసం నుంచి మొదలు. అవునండి. చైత్రం, వైశాఖం అనుకుంటూ ఆ మాసాలు అనమాట. వాటి ప్రకారంగా తిథులు కూడా ఉంటాయి కదా. మన పంచాంగంలో సౌరమానం, చాంద్రమానం రెండు కలిపినే ఉంటాయండి. మీరు చూడండి, తెలుగు క్యాలెండర్లలో కానీ పంచాంగంలో కానీ సౌరమాన పద్ధతి కనిపిస్తుంది మనకి, చాంద్రమాన పద్ధతి కూడా కనిపిస్తుంది. మన పండగలు కూడా అలాగేనండి. అన్ని పండగలు మనం చాంద్రమాన ప్రకారమే. ఇప్పుడు ఉగాది చైత్రమాసం, పాడ్యమి, శుక్ల పాడ్యమి. అలాగే శ్రీరామనవమి చైత్రమాసంలోనే శుక్ల నవమి. దసరా, దీపావళులు కూడా ఆశ్వేజ మాసంలో దశమి నాడు శుక్ల, తర్వాత ఏమో అమావాస్య నాడు దీపావళి. ఇలా అన్ని కూడా తిథుల ప్రకారం జరుపుకునేవి. వ్రతాలు ఇప్పుడు సంకష్టార చతుర్దశి ఉందనుకోండి, సాయంత్రం చంద్రమానం ప్రకారమే కదండి, సాయంత్రం ఆ తిథి ఉంటేనే చేసుకుంటాం. అన్ని పండుగలు, కృష్ణాష్టమి అంతేనండి. అన్ని కూడా చూడండి తిథుల ప్రకారమే ఉంటాయి. ఉత్త సంక్రాంతి మాత్రమే సౌరమాన పద్ధతి ప్రకారంగా ఉంటుందండి. అది ఒక్కటే పండగ మనం చేసుకునేది సౌరమాన పద్ధతి ప్రకారం. అయితే ఈ మార్గశిర మాసంలోనే వచ్చే ధనుర్మాసం ఎలా వస్తుందంటే, సౌరమానం ప్రకారంగా సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనురాశికి మారినప్పుడు అక్కడి నుంచి ధనుర్మాసం అంటాం. అయితే గోదాదేవి విష్ణు చిత్తుడికి శ్రీవిల్లి పుత్తూరులో తులసివనంలో లభించిన గోదాదేవి యుక్త వయస్సు వచ్చాక ఈ ధనుర్మాసంలోనండి ఆరంభం నుండే ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి గొబ్బెమ్మలు పెట్టి గోపికలందరినీ పిలుస్తున్నట్టుగా, ఆవిడ శ్రీకృష్ణుడిని వరిస్తున్నట్టుగా భావిస్తూ పాసురాలు రచించారు ఆవిడ. తిరుప్పావై 30 పాసురాలు రచించారు కదా. ఈ ధనుర్మాసంలో ఆవిడ ఒక వ్రతంలాగా మొత్తం నియమంగా నిష్ఠగా చేసుకున్నారు ఈ వ్రతం అన్నమాట. ధనుర్మాసం అయిపోగానే భోగి నాడు ఆవిడ శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయారు, గర్భగుడిలోకి వెళ్ళి. ఆ భోగి నాడు పుణ్యాత్మున ఆవిడే మనకి దేవతగానే భావిస్తాం మనం కదా. కళ్యాణం చేస్తాం కదా, తిరుప్పావై చదువుకుంటాం మనం. ఆ గోదాదేవి కళ్యాణం భోగి నాడు ఆవిడ ఐక్యమైపోయారు కాబట్టి ఆ రోజు చేస్తారు. అందుకనే చూడండి, ఆడపిల్లల్ని కళ్యాణం కోసం అన్నట్టే, అంటే పూర్వం వాళ్ళు ఇవన్నీ చెప్పకపోయినా, పాత రోజుల్లో తెలియకపోయినా గొబ్బిళ్ళు పెట్టిస్తాము, బొమ్మల కొలువులు పెట్టిస్తాము, ఇవన్నీ కూడా సాంప్రదాయంగా చేస్తూ ఉంటారు కదా. పెళ్లి కాని వాళ్ళు గోదాదేవి కళ్యాణం చేయిస్తారు, పాసురాలు చదివిస్తారు. అయితే ధనుర్మాసంలోనండి మనం ఇప్పుడు కూడాను, ఇప్పటికీ అది సాగుతోంది కదా సాంప్రదాయం. ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ముందు వాకిలి శుభ్రం చేసుకొని వాకిలి అలిగి కళ్ళాపి చల్లి రంగురంగుల పేడ కూడా ఔషధం చాలా ఉందండి దానిలో. ఏంటంటే క్రిమి కీటకాలను సంహరించే గుణం ఉంది దానిలో. ఆవు పేడ మట్టిని శుభ్రం చేస్తుంది. ఆవు పేడతో శుభ్రంగా అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఆ రంగవల్లులలోనే గొబ్బెమ్మలు పెడతారు. బియ్య పిండితో చక్కగా ముగ్గులు పెడతారు. ఆ బియ్య పిండికి కూడా ఒక కారణం ఉంది. మన క్రిమి కీటకాలన్నీ కూడా బియ్య పిండి తింటాయి కదా, వాటికి ఆహారం అందిస్తున్నట్టు కాదు, ప్రతి దానికి ఒక పరమార్థం ఉందండి మన హిందూ సాంప్రదాయాలలో. మన పూర్వీకులు అన్ని ఆలోచించి అమోఘమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చారు.
ఆ జ్ఞానాన్ని 10 మంది తెలుసుకోవాలి. అవునండి. అయితే ఈ ధనుర్మాసంలో పెట్టిన ఆ గొబ్బెమ్మలన్నీ కూడాను పిడకలుగా చేసి దాచుకుంటారు. అవునండి. ప్రతిరోజు చేస్తూ గోడ కొట్టేసేసి మధ్యలో హోల్ ఒకటి పెడతాం. చిన్నప్పుడు మనందరం చేసిన వాళ్ళే కదా. భోగి క్రితం రోజు దాకా కూడా ఇది ఇలా చేస్తారు. ఇదే సమయంలో ధనుర్మాసంలోనేనండి సందె గొబ్బిళ్ళు అని చెప్పి పిల్లలతో, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టిస్తారు సందె గొబ్బెమ్మ. పూజ చేయించి వాటికి బంతి పూలతో, పెద్ద పెద్ద గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ, దాని మీద బంతి పూలు వాటితో అలంకరించి చక్కగాను గౌరీ అష్టోత్తరం చదువుతూ మంచిగా పూజలు అవన్నీ చేయించి పిల్లలతో సందె గొబ్బిళ్ళ ఆడతారు. చక్కగా గొబ్బిళ్ళ పాటలు ఎన్ని ఉన్నాయండి మన దగ్గర. వచ్చనమ్మ కృష్ణుడు ఎలా వచ్చను, గొబ్బిళ్ళో సఖ్య వినవే, ఇలాంటివి చాలా పాటలు ఉన్నాయన్నమాట. ఆ పాటలు పాడుతూ చక్కగా ఆడపిల్లలందరూ ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరిగి గొబ్బిళ్ళలో ఆడతారు. ఇలా అన్ని చక్కగా ధనుర్మాసం అంతా కూడా సరదాగా వేడుకగా జరుపుకుంటాం. ఇదంతా కూడా సంక్రాంతి పండుగకి ముందు చేసుకునే కార్యక్రమాలే ఇవన్నీను. చాలా వివరంగా చాలా చక్కగా అందించారండి మనీషా గారు. ధన్యవాదాలు. చాలా బాగుందండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.